నల్గొండలో టీఆర్ఎస్ ఎంపీ కవిత మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. అంటే ఒక్కొక్క అంశం రాజకీయ పార్టీలు టేకప్ చేయలేనటువంటి ఎన్నో ఇష్యూస్, మేధావులు, కవులు, కళాకారులు అక్కడక్కడ విస్మరించబడినటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. వాటిని చరిత్రకారులు చాలా పాపం ఇండివిజువల్గా ప్రయత్నం చేసింది, కానీ ఒక కన్సాలిడేటెడ్ ఎఫర్ట్ తెలంగాణ చరిత్ర మీద ఎప్పుడు జరగదు. కానీ జాగృతి వచ్చిన తర్వాత మరి బాధన పడిపోయినటువంటి చరిత్రను బయటకు తీసుకొచ్చి ఒక పక్క కోటిలింగాలను కాపాడుకునే ప్రయత్నం, ఇంకొక పక్క పాడైపోయిన శిథిలమైపోయిన శాసనాలను వెలికి తీసే ప్రయత్నం. నేనే స్వయంగా దాదాపుగా ఒక 100-150 కోటలు తిరుగుతా అంటే అది ఆశ్చర్యం. ఎందుకంటే ఒక పక్క కంప్లీట్ గా మనకు తెలిస్తేనే మన చరిత్ర మన పిల్లలకు చెప్పగలుగుతాం అని చెప్పి ప్రతి జిల్లాలో ప్రతి చోట కూడా స్వయంగా అన్ని చోట్ల కూడా చూడడం జరిగింది. అంటే ఇవన్నీ ఎప్పటి 10 సంవత్సరాల్లో పెడితే ఇవాళ ఒక దశకు జాగృతి చేస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే మహిళలు ఇంతమంది వాళ్ళ కనపడుతుంటే కన్నుల పండుగ కనిపిస్తా ఉంది జాగృతిలో. అక్కడ ఎంతమంది అయితే ఉన్నారో ఫ్యూచర్ లో ఇక్కడ కూడా అంతమంది ఉన్నారు. మన రాష్ట్ర స్థాయిలో కూడా మహిళలు జాగృతిలో యాక్టివ్ కావాలి. నిజానికి నేను పొద్దున వచ్చేటప్పుడే మన వాళ్ళకి చెప్తున్నా, నెక్స్ట్ ప్లీనరీ కల్లా స్టేట్ వింగ్ లో ఖచ్చితంగా 30% ఉన్న మహిళలు మనం ప్రయత్నం చేద్దామని. ఎందుకంటే ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి బాధ్యతలను స్వీకరిస్తున్నారు. మా అక్కనే కదా, మా జాగ్రత్తే కదా అని చాలా మంది కూడా బయటకు వస్తున్నారు. మరి ఇంకా పెద్ద ఎత్తున మహిళలు రావాలి, మహిళల్లో చైతన్యం నిండాలి. ఓన్లీ జాగృతిలోనే కాదు, తెలంగాణ రాజకీయాలలో కూడా మహిళలు పెద్ద ఎత్తున పాత్ర వహించడానికి ముందుకు రావాలి. దానికి నేనే ముందు ఎంకరేజ్మెంట్ కూడా మీ అందరికి అందిస్తాను తెలియజేసుకోవాలి. మరి ఇట్లా జాగృతిలో ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క ఇష్యూని టేకప్ చేసి మనం 10 years పనిచేయడం జరిగింది. ఈ 10 years లో జాగృతి మొదలు పెట్టినప్పుడు 3 విభాగాలు అనుకున్నాం: విమెన్, హెల్త్, యూత్. ఈ 3 అనుకున్నాం. కానీ మనం ముందుకు వెళ్తూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో చాలా వింగ్స్ కూడా యాడ్ చేసుకుంటూ పోయింది. యాడ్ చేసుకునేటటువంటి క్రమంలో చాలా సంస్థలు, వ్యక్తులతో కొలాబరేషన్ కూడా చేసుకుంటూ పోయింది. అందరూ కూడా సహకారం అందిస్తే ఇవాళ జాగృతిలో 10 విభాగాల స్థాయికి చేరుతుంది. అంటే అన్ని అంశాలను మనం టేకప్ చేస్తూ పనిచేస్తాం. నేనైతే చాలా గర్వపడతా ఉన్నా. ప్రొఫెసర్ శ్రీధర్ సార్ ఇండిపెండెంట్ గా తనకంటూ ఒక వ్యక్తిత్వం, తనకంటూ ఒక పర్సనాలిటీ, తను హైదరాబాద్ జేఏసీలో పనిచేసినటువంటి తీరు, ఉద్యోగంలో పనిచేసినటువంటి తీరు మనకు తెలుసు. నిజంగా ఆశ్చర్యపోయింది. రైతు జాగృతికి నేనే వచ్చి కన్వీనర్ గా ఉండి పనిచేస్తా అంటే చాలా ఆనందం అనిపించింది. సార్ వచ్చిన తర్వాత మనం రైతులను ఆడుకునే పనులు కూడా చాలా ముందుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా కొన్ని ప్రభుత్వాలు చేయలేని పనులు నేను మొదలుకొని చెప్తూ వచ్చిన, అందులో భాగంగా చాలా చట్టాలు, చాలా జీవోలు ప్రభుత్వాలకు అడ్డం వస్తాయి. కానీ జాగృతికి ఏది అడ్డం కాదు, మనసులో అనిపిస్తే ఆ పని చేసేది. సో రైతులను ఆడుకోవాలని చెప్పి మనం అనుకున్నాం. వెంటనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 369 మంది రైతుల్ని 4 సంవత్సరాల పాటు ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుంటామని చెప్పినాం. గత సంవత్సరం నుంచి కూడా వారికి నెలకు 2500 రూపాయల చొప్పున బుద్ధి ఇస్తూ ఆదుకుంటూ మరి కొనసాగిస్తారు. మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు కూడా ఇక ముందు ఖచ్చితంగా చేసుకుంటాం. ఈ 10 సంవత్సరాలు ఒక ఎత్తైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన బాధ్యత మరింత పెరుగుతుంది. 10 సంవత్సరాలు ఉద్యమం చేసినాం. సాంస్కృతిక పరంగా మనం చేయాల్సినటువంటి అంశాలు చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ తెలంగాణ వచ్చింది. ఇప్పుడేం చేయాలి? మనం ముందున్నటువంటి కర్తవ్యాలు ఏంటని ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకోవాలి. ఒకటి, మన యువకులకు ఉద్యోగాలు రావాలంటే మనలాంటి సంస్థలే కూడుకొని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి యువకులు కూడా సిద్ధం చేసుకోవాలి, ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, వాళ్ళని రెడీ చేసుకోవాలి. ఎక్కడ వాళ్ళని ఇంటర్వ్యూ పంపించినా కూడా జాబ్ వచ్చే విధంగా వాళ్ళని సంసిద్ధం చేసుకోవాలి. దానికోసమే మరి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఒక 17, అంటే ప్రతి ఎంపీ సెగ్మెంట్ లో తెలంగాణలో 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఆల్మోస్ట్ 6 months నుంచి అన్ని కూడా ఫంక్షన్ అవుతా ఉన్నాయి. ఈ 6 నెలల్లో 3500 మందిని మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ 3500 మందిలో కూడా 1500 మందికి మనం ఉద్యోగాలను కల్పించడం జరిగింది. అంటే ఈ 6 నెలల కాలంలోనే 1500 మందికి మనం ఉద్యోగాలు కల్పించాలంటే మనం ప్రతినిత్యం ఈ సెంటర్లోనే ఫుల్ ఫ్లెడ్జ్ గా పనిచేస్తే 1000 మందికి ఉద్యోగాలు కల్పించేటటువంటి ఆస్కారం జాగృతికి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అన్ని స్థాయి నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు వచ్చారు. కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ ని దయచేసి మీరు అందరూ సీరియస్ గా తీసుకోండి. మీ ఊర్లలో దీన్ని ప్రమోట్ చేయండి. మీ ఊర్లలో ఉద్యోగాలు లేకుండా ఉండేటటువంటి పిల్లలందరినీ కూడా మన జాగృతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించండి. ఒకసారి ట్రైనింగ్ అయితే వాళ్ళకే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ వచ్చినటువంటి కాన్ఫిడెన్స్ తోని వాళ్ళ సొంత ఉద్యోగం పెట్టుకున్న మంచిదే, మళ్ళా జాగృతి
మీరు మన జాగృతి ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిందని, ఇన్ని సెంటర్స్ క్రియేట్ చేసిందని ప్రజలకు చెప్పాల్సింది మీరే కాబట్టి దయచేసి మన CEO గారితో ఉన్న CEO గారిని ప్రశాంత్ గారిని పెట్టడం జరిగింది. అంటే ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ లాగా మనం పనిచేయాలి, మన తెలంగాణలో ఉండే వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. సో ఎవరికైనా కార్యకర్తలకి మన అనుమానాలు ఉంటే దయచేసి మన CEO గారికి ఇంటరాక్ట్ అవ్వండి. కానీ గ్రామాన ఉద్యోగం లేనటువంటి యువతను మాత్రం ఉద్యోగం వైపు నడిపించే పని జాగృతి ఖచ్చితంగా చేయాలి. దానికి కార్యకర్తలు ముందుండాలని నేను కోరుకుంటాను. మరి అదేవిధంగా ఇంకా కొన్ని కొత్త విభాగాలను కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం, కొత్త ఇనిషియేటివ్స్ కూడా తీసుకుంటా ఉన్నాం. వాటిని 2 days మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వరకు మనం చేసినటువంటి ఇనిషియేటివ్స్, ఒక 10 సంవత్సరాలు చేసినటువంటి ఇనిషియేటివ్స్ మీకు అందరికీ కూడా అన్ని తెలుసు. ముఖ్యమైనది నేను హైలైట్ చేయడం జరిగింది. మిగతా మన వక్తలతో మాట్లాడిన తర్వాత ఫస్ట్ సెషన్ లో స్టేట్ సెక్రటరీస్ అందరూ కూడా మాట్లాడి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు. మళ్ళా ఒకసారి కార్యకర్తలందరికీ నేను విజ్ఞప్తి చేసేది, ఈ 2 రోజులు కూడా చాలా సీరియస్ సెషన్ ఉంటుంది, సీరియస్ మీటింగ్స్ ఉంటాయి. కాబట్టి దయచేసి ఓపికతో ఉండండి. ఓపిక లేనటువంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు. సెల్ ఫోన్లు బంద్ చేస్తే ఈ 2 రోజుల్లో మనం ప్రశాంతంగా ఉంటాం. ఎంతమంది సెల్ ఫోన్ బంద్ చేస్తే చూపించడం, ఒకసారి ఫోన్ చూపించండి బంద్ చేస్తే ఓకేనా. దయచేసి సెల్ ఫోన్ బంద్ చేయండి. బంద్ చేయకపోతే మన జాగ్రత్తలు పెట్టించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లా చేయకుండా సెల్ ఫోన్ మీరే బంద్ చేసుకొని సీరియస్ గా వినండి. మీకు ఇచ్చినటువంటి వాటిలో ఒక నోట్బుక్ ఉన్నది అందరికీ, దాంతో పాటు ఒక పుస్తకం ఉన్నది, గమనం అనే పుస్తకం. గమ్యం అంటే మనకు తెలుసు, మన గమ్యం ఏంటి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయడం అనేది జాగృతి గమ్యం. గమనం అంటే మరి ఆ గమ్యం చేరుకోవడానికి మనం ఏ మార్గం ఎంచుకుంటామని ముఖ్యం. ఉదాహరణకి నలుగురు హైదరాబాద్ పోవాలనుకోండి, కార్లో పోవచ్చు, బస్సులో పోవచ్చు. కానీ ఎట్లా పోతే ఫాస్ట్గా పోతాం, ఎట్లా పోతే బాగుంటుంది అనేటువంటి ఇంపార్టెంట్. అంతేకాకుండా మనలాంటి సంస్థలు పనిచేసేటప్పుడు వీళ్ళు లక్ష్యం చేరుతున్నారా లేదా అనే దాంతో పాటు వీళ్ళు ఏ విధంగా నడుస్తున్నారని కూడా ప్రజలు గమనిస్తారు. కాబట్టి మనం ఉద్యోగాలు కల్పించాలి. కానీ ఉద్యోగాలు కల్పించడంలో మన సిన్సియారిటీ ఏది, సీరియస్నెస్ ఏది, డెడికేషన్ ఏంటనేది కూడా ప్రజలు గమనిస్తారు. కాబట్టి గమ్యంతో పాటు గమనం కూడా ఇంపార్టెంటే. కాబట్టి జాగృతి కార్యకర్తలు మన గమనం కూడా బాగుండాలని దయచేసి మీ అందరికీ కోరుకుంటూ ఆ బుక్ని ఇవాళ నైట్ మీరు చదవండి. మన సంస్థ ఏంటి, లక్ష్యాలు ఏంటి అన్ని కూడా అందులో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దయచేసి నోట్ తీసుకొని నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉండేటటువంటి మన స్టేట్ సెక్రటరీస్ అందరూ కూడా వారి యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తారు. కాబట్టి అందరూ కూడా నోట్ చేసుకోండి. అవసరం ఉంటే ఇంకా చైర్స్ యాడ్ చేసుకున్నాం. ఒక క్లాస్ రూమ్ లాగానే ఉందని నాకు తెలుసు, కొంచెం బోర్డులో ఉందని నాకు తెలుసు. అయినప్పటికీ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ డెలిగేట్స్ లక్షలాది మంది తెలంగాణ ప్రజలకు ప్రతినిధులు. మీరు మనకి 1,00,000 మంది వాలంటీర్స్ ఉంటే వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి సభ పెట్టలే. కాబట్టి వారి ప్రతినిధులుగా మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరు నేర్చుకుంటేనే రేపు వాళ్ళకి చెప్పగలుగుతారు. కాబట్టి దయచేసి సీరియస్నెస్ తోని అన్ని కూడా అంశాలు నోట్ చేసుకోండి. లక్ష్యాలు మీరందరూ కూడా కూర్చొని మీరందరూ కూడా నోట్ చేసుకోవాలి. దయచేసి ఇంకా చైర్ తయారు చేయించండి. కొంచెం సీరియస్నెస్ తో ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై జాగృతి.